మీ భర్త మీతో సాన్నిహిత్యాన్ని కోరుకున్నప్పుడు అది తేలికగా తిరస్కరించే అలవాటుగా మారనివ్వకండి. మీరు అతనికి రుణపడి ఉన్నారని కాదు, కాని పునరావృతమయ్యే ఆ తిరస్కరణలు ఒక వివాహ బంధాన్ని నెమ్మదిగా విషపూరితం చేస్తాయి. ఒక పురుషుడు తన భార్య సాన్నిహిత్యాన్ని ఆశ్రయించినప్పుడు ఆమె అతనికి దూరమవుతుంటే అతనికి అది తిరస్కరణగా మాత్రమే కాదు, తాను అవసరం లేని వ్యక్తిననే భావనగా మారుతుంది. నేనింకా ఆమె జీవితంలో ముఖ్యమైన వాడ్నేనా అని తనలో తానే ప్రశ్నించుకుంటాడు. ఇంకా నేను ఆమెచే ఎంపిక చేయబడుతున్నానా? ఈ ఇంటికి మనసుతో తిరిగి రావడం ఇంకా సురక్షితమేనా? చాలామంది భార్యలు దీని తీవ్రతను గ్రహించరు, కాని ప్రతి చల్లని స్పందన అతని మనసులో ఒక నిశ్శబ్ద కథగా మారుతుంది. నేను సరిపోవటం లేదు, ఆమె ఇక నన్ను కోరుకోవటం లేదు, ఇక అడగడం మానేయటం మంచిది. అతను అడగడం ఆపిన క్షణం నుంచే దూరం నిశ్శబ్దంగా పెరుగుతుంది. మాటలు తగ్గుతాయి, అనురాగం అసౌకర్యంగా మారుతుంది. సాన్నిహిత్యం కేవలం శారీరకమైనది కాదు, అది నమ్మకాన్ని, భద్రతను తిరిగి నిర్మించే బంధం. అతను పారిపోవాలనుకునే ఇల్లు కాదు, పరిగెత్తుకుంటూ చేరాలనుకునే ఇల్లు కావాలి.